రేవత్ ఇంటి దగ్గరలోనూ ఒక వార్ రూమ్, ఒక గెస్ట్ హౌస్ అడ్డగా ఎంసీ క్యాచర్ల ఏర్పాటు, ఆయనతో పాటు కుటుంబీకులపై నిఘా కోసమే నేరుగా పర్యవేక్షించిన ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబీకులు అనుచరులపై నిఘా ఉండడానికి ఒక గెస్ట్ హౌస్ తీసుకున్నట్లు తెలిసింది. కరెక్ట్గా బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో పాలకవర్గం ఎలా ఉన్నదంటే మొత్తం కుటుంబ పరిపాలన అంతా కలిసి ఒక లా అండ్ ఆర్డర్, ఒక ఆఫీసర్లా తన జీవితాలతో ఆడుకున్న చెలగాటం అయిపోయింది. ఎందుకంటే ఇదే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఇంటి దగ్గరలోనే ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి ఎవరు వస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఏం సెటిల్మెంట్లు అవుతున్నాయి, తిరిగి అసలు ఇవి ఏ విధంగా అంటే పోలీసు వాళ్లకు రాజకీయ నాయకులకు ఏమి అవసరం ఉంటుంది? ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరికి ఉంటుంది? బీఆర్ఎస్ వాళ్ళ అధికారం ఉంటుంది. బీఆర్ఎస్ వాళ్ళ అధికారంలో ప్రతిపక్షం ఏం చేస్తుంది తెలుసుకొని ఎత్తుకు పై ఎత్తులేయాలనే ప్లాన్తో రాధాకిషన్ రావును ఒకటి, ప్రభాకర్ రావును ఒకటి, ప్రణీత్ రావును ఒకటి, తిరుపతన్నను ఒకటి, భుజంగరావును ఒకటి, రవిపాల్ ఒకటి, ఇజ్రాయెల్ నుంచి మిషనరీస్ని తెప్పించి రేవత్ ఇంటి దగ్గరలోనే అతి సమీపంలో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడ జరుగుతున్న విషయాలు మొత్తం ఎప్పటికప్పుడు అధికార పార్టీకి తెలియజేసిన ఘనత లా అండ్ ఆర్డర్ ఒక ఐఆర్ ఆఫీసర్లు, మెయిన్ డీసీపీ రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావుకు, ఈ ప్రణీత్ రావు, వీళ్ళ ద్వారా రాజకీయం ఏంది, రేపు బిజినెస్ వ్యాపారస్తులు ఏంది, సినిమా వాళ్ళు ఏంది, తర్వాత మీడియా పర్సన్స్ ఏంది, ఈ మీడియా సోదరులు ఏంది, ఎవరివైనా వీళ్ళు ట్యాపింగ్ చేసేసి అధికార పార్టీకి తెలియజేసారు. ఒక బానిస వర్గంలా తెలంగాణ రాష్ట్రంలో అందరినీ వాడుకొని ఎందుకంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎట్లుంటుంది, ఆ విధంగా 2014లో బీఆర్ఎస్కు అధికార పార్టీగా తెలంగాణ రాష్ట్రం మంచి చేతులకు వచ్చేసింది. ఎందుకంటే నానా రకాలుగా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఒకటి, ఎంప్లాయీస్ ఒకటి, అడ్వకేట్లు ఒకటి, పోలీసు వర్గం ఒకటి, తర్వాత హైకమాండ్ ఒకటి, సోనియా గాంధీ ఒకటి, ఈ 29వ స్టేటు ఏర్పాటు కాగానే ఈ కేసీఆర్ కాకముందుకే పార్టీని విలీనం చేస్తా అనేసి కొడుకుకు అవగాహన లేదు, బిడ్డకు అవగాహన లేదు, ఫ్యామిలీని తీసుకెళ్ళి ఆమె కాళ్ళ మీద పడి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చి తిరిగి ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ వచ్చి చూస్తే సిచ్యువేషన్ అంతా వేరేలాగా ఉంది. ఓహో, తెలంగాణ ఎలక్షన్లు జరిగినాయి. ఎవరు గెలిచిండ్రు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గెలిచిండు. అప్పుడు గెలిచినప్పుడు గెలవక ముందుకు, సోనియా గాంధీకి పోవక ముందుకు నిధులు, నియామకాలు, నీళ్ల గురించి ఒక ప్రతి మనిషికి ఇంటికో ఉద్యోగం అని, 3 ఎకరాల ఇంటికి 3 ఎకరాల ల్యాండ్ అని, దళితుని సీఎం చేస్తాని, ఇలాంటి మేనిఫెస్టోలో ఉన్నట్టుగా ఆ ఎజెండా ద్వారా అన్ని వాగ్దానాలు చేసిండు. ఆ వాగ్దానాలన్నీ తుంగలో తొక్కేసి లాస్ట్కి వచ్చి అప్పుడు ఈయనకు కొత్త రాష్ట్రానికి ఫస్ట్ సీఎంగా ఏర్పాటు చేసిండు. మొత్తం హైకమాండ్ చేసిన తర్వాత ఈయన తెలంగాణ స్టేట్కు చీఫ్ మినిస్టర్ జరిగింది. సరే, ఈయనకు ఇంతో అంత అవగాహన ఉన్నది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ, తర్వాత టీడీపీ పార్టీ తర్వాత టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా కొనసాగించుకుంటూ వస్తున్నాడు. కానీ కొడుకుకు రాజకీయ అవగాహన ఏముంది, బిడ్డకు రాజకీయ అవగాహన ఏముంది, సంతోష్కు రాజకీయ అవగాహన ఏముంది? వీళ్ళకు ఏ అవగాహన లేకుండా తిరిగి ఒక సినిమాకు హీరోలలాగా వ్యవహారం నడిపించిండ్రు వీళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఈ వ్యవహారాన్ని నడిపి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా 10 సంవత్సరాలు మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆస్తులతోటి మొత్తం రాష్ట్ర ఆస్తులన్నీ కొల్లగొట్టుకొని ధరణి ప్రోగ్రాం తీసుకొచ్చి ఇంటింటి సర్వే చేసుకొచ్చి ఉన్న ల్యాండ్లను మొత్తం వక్బోర్డ్ ల్యాండ్గా రిజిస్ట్రేషన్ చేసుకొని ఐటీ మినిస్టర్గా చేసి, మున్సిపల్ మినిస్టర్గా చేసి, ఈరోజు కవితకు ఒక్కసారి ఎంపీ గెలవడము, రెండోసారి నెల 2 నెలల్లో మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వడము,
తండ్రి ఆట పిల్లల భాగవతం. ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం పట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం గుండు కొరిగించిన ఘనత కేసీఆర్.